అందరికీ నమస్కారము. నా పేరు ఈ రాములు. నేను ప్రస్తుతం హైదరాబాద్ సిటీ పోలీస్ యందు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. మనకిప్పుడు మేజర్ యాక్ట్ సంబంధించి 3 కొత్త చట్టాలు వచ్చినందున ప్రొసీజర్కు సంబంధించిన విషయములు కలిగినటువంటి భారతీయ నాగరిక సురక్ష సంహిత యందు ముఖ్యమైన టాపిక్స్ను పోలీస్ వారికి సరియైన అవగాహన కల్పించుటకై మా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఇచ్చిన ఆదేశానుసారము ఈ వీడియోలను ప్రతిసారి ఒక టాపిక్పై రిలీజ్ చేస్తున్నాను. ప్రస్తుత టాపిక్ వ్యక్తుల యొక్క అరెస్టుకు సంబంధించిన నిబంధనలు అంటే ప్రొవిజన్స్. అయితే ఈ అరెస్టుకు సంబంధించిన నిబంధనలకు సంబంధించి సెక్షన్ 35 సబ్సెక్షన్ 1 to సబ్సెక్షన్ 7 వరకు నిబంధనలు గలవు. అయితే ఇంతకు పూర్వం ఇవి సెక్షన్ 41 మరియు 41 A వాటి రెండింటికి సంబంధించిన ఇందులో రాయబడినవి. ఇంతేకాకుండా సెక్షన్ 35 సబ్సెక్షన్ 7 కింద కొత్త నిబంధన ఏర్పడింది. ఏమిటిదనగా 3 సంవత్సరముల లోపల శిక్ష కలిగినటువంటి అపరాధములు చేసి ఉండిన వ్యక్తులను మరియు ఇన్ఫర్మిటీ అంటే అంగవైకల్యం కలిగి ఉండినటువంటి లేదా 60 సంవత్సరములు దాటినటువంటి వ్యక్తి విషయంలో అరెస్ట్ చేయుటకు డివైఎస్పి యొక్క పర్మిషన్ తీసుకుని చేయవలనని ఒక కొత్త నిబంధనను సెక్షన్ 35 సబ్సెక్షన్ 7లో పొందపరిచినారు. అయితే అందరు ఏమనుకుంటున్నారు, 3 ఏళ్ల లోపల ఉంటే అని కాదు. 3 ఏళ్ల లోపల ఉండడమే కాకుండా సదరు వ్యక్తి ఇన్ఫర్మిటీ అంటే ఇన్ఫర్మ్డ్ పర్సన్ అంటే అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి లేదా 60 ఏళ్ళు దాటిన వ్యక్తి అయి ఉండవలెను. ఇది అందరూ గమనించగలరు. తర్వాత మనం ఇప్పుడు సెక్షన్ 35లో సెక్షన్ 35(1)లో 41కి సంబంధించిన అన్ని నిబంధనలు సమకూర్చినారు. తర్వాత 35(3)నేమో సెక్షన్ 41 Aకి సంబంధించిన నిబంధనలు 3 నుండి 6 వరకు చెప్పబడినవి. అయితే 35(7) అనేది కొత్త నిబంధన. సో ఇది క్లుప్తంగా మీకు చెప్పబడింది. అయితే ఈ అరెస్టుకు సంబంధించిన విషయాల్లో అందరూ గమనించడం లేదు. ఎందుకంటే సెక్షన్ 35 సబ్సెక్షన్ 1లో ఉన్నటువంటి నిబంధనలు సెక్షన్ 35 ఏం చెప్పబడుతుంది, ఎలాంటి కేసుల యందు పోలీస్ అధికారి అరెస్టు చేయుటకు అధికారము కలదు అంటే పట్టదగ్గ నేరముల యందు మేజిస్ట్రేట్ ఉత్తర్వు లేకుండా ఒక పోలీస్ అధికారి అరెస్టు చేయవచ్చును అని చెప్పబడింది. మే అరెస్ట్ అని చెప్పబడింది. అయితే కింద చూపబడిన ఇన్సిడెంట్స్కు సంబంధించి రాయబడింది. దాంట్లో ఫస్ట్ ఇన్సిడెంట్ దాని కింద ఏం చెప్పబడింది మనకు అంటే 35 సబ్సెక్షన్ 1 క్లాజ్ A. ఒక పోలీస్ అధికారి సమక్షంలో ఎవరైనా పట్టదగ్గ నేరం చేస్తే ఆ అపరాధిని తక్షణమే అరెస్టు చేయుటకు అధికారం కలదు. అంటే ఇక దీంట్లో ఎలాంటి పరిమితులు లేవు. ఒక పోలీస్ అధికారి సమక్షంలో ఎవరైనా పట్టదగ్గ నేరం చేస్తే తక్షణమే అరెస్టు చేయవలనని ఉన్నది. సో పట్టదగ్గ నేరం అని చెప్పబడింది. నెంబర్ 2B ఈ 35 సబ్సెక్షన్ 1 క్లాజ్ Bనే మనకు కొన్ని పరిమితులు పెట్టినారు. ఎందుకంటే ఈ అరెస్టును దుర్వినియోగం చేస్తున్నారని ఇంతకు పూర్వం ఇచ్చిన జడ్జిమెంట్స్ ఆధారంగా మన లా కమిషన్ సూచించిన విధంగా ఆ కొత్త మార్పులు ఇంతకుముందు 2009లో అమెండ్మెంట్లో చెప్పబడినాయి. ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. అయితే దాని ప్రకారం ఏంటిది 35 సబ్సెక్షన్ 1 క్లాజ్ B ప్రకారం ఏమున్నది, 7 సంవత్సరముల శిక్ష కలిగినటువంటి అపరాధంలో ఉండబడిన వ్యక్తి లేదా 7 సంవత్సరముల లోపల శిక్ష కలిగినటువంటి వాటిలో ఉండినటువంటి అపరాధులకు అరెస్టు విషయంలో క్రింది నిబంధనలను చెప్పినారు. దాంట్లో ఏముందంటే మనకు సహేతుకమైన ఫిర్యాదు కానీ నమ్మదగిన సమాచారము లేదా రీజనబుల్ సస్పిషన్ అంటే సహేతుకరమైన అనుమానం కలిగిస్తుంది. ఏంటంటే అందులో చూపబడిన వ్యక్తి ఒక పట్టదగ్గ నేరము చేసినాడు అని ఆ విధంగా ఫస్ట్ అగువించవలను. ఆ కండిషన్ పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ కండిషను సదరు వ్యక్తిని అరెస్టు చేయవలనా లేదా అనే విషయంలో కొన్ని నిబంధనలు సూచించినారు. ఆ నిబంధనలకు అనుసరించే అరెస్టు చేయవలను. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు రాలేదు. మనకు జడ్జిమెంట్లు వచ్చినాయి కానీ ఈ కొత్త చట్టంలో ఎలాంటి మార్పులు చేర్పులు రాలేదు. అయితే దీంట్లో ఫస్ట్ అరెస్టు చేయటకు ఫస్ట్ ఉండవలసిన కండిషన్ ఏంటంటే ఒకవేళ అతనిని ఇప్పుడు అరెస్టు చేసి నిరోధించకపోతే మరలా నేరములు చేయుటకు ఆస్కారము గలదు. ఇది ఫస్ట్ కండిషన్. అంటే ఇఫ్ హీ ఈజ్ నాట్ అరెస్టెడ్ నౌ
there is every possibility of committing further offences. So to prevent him from committing further offences, his arrest is necessary అని ఒక ఫస్ట్ పాయింట్ ఉంది. అయితే దానికి అర్థం ఎట్లా, మనకి ఎట్లా దీనిని సబ్స్టాన్షియేట్ అంటే దీనిని నిరూపించడానికి లేదా అందుకు సంబంధించిన తగిన కారణాలను చూపెడుతూ మనము అరెస్ట్ చేయవచ్చు ఫస్ట్ కానీ. అంటే కారణాలు ఎట్లా, వాడి హ్యాబిచువల్ అఫెండరు లేదా రౌడీ షీటరు లేదా ఫిర్యాదుదారు ఇచ్చిన దరఖాస్తులనే చెప్పినాడు ఏమని అంటే సదరు వ్యక్తి హ్యాబిచువల్ అఫెండర్ కానీ లేదా ఒక రౌడీ షీటర్ కానీ లేదా అతని ఫిర్యాదుదారు ఇచ్చిన దరఖాస్తులనే చెప్పబడింది ఏమని అంటే నేను పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే నన్ను చంపుతాను లేదా మా కుటుంబ సభ్యులపైన ఏదైనా హాని తలపెడతాను లేదా ఆస్తికి హాని తలపెడతాననే విషయం దాంట్లో వచ్చినప్పుడు కదా అప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది. వాడిని ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే మరలా నేరం చేయడానికి అవకాశం ఉన్నది. హ్యాబిచువల్ అఫెండరే కాకుండా ప్రొఫెషనల్స్, తర్వాత కొందరు దొంగతనం చేసినాడు 2-3 కేసుల్లో, 4వసారి కూడా మనం వాడు దొంగతనం చేసినప్పుడు అరెస్ట్ చేయకపోతే తప్పకుండా వాడు మరలా చేస్తాడు. సో అలాగే మర్డర్ కేసు, తీవ్రమైన నేరాలు చేసిన కేసుల వ్యక్తుల్లో వాళ్ళ ఇమీడియట్గా తక్షణము మనము అరెస్ట్ చేయకపోతే వాడు మరలా నేరాలు చేయడానికి అవకాశం కలదు. సాక్షులను బెదిరించడానికి కానీ ఇంకా ఏ దానికైనా చేయడానికి అవకాశం కలదు. ఒక టెర్రరిస్ట్ కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఉన్న ఒక సభ్యుడు కానీ సో అలాంటి వ్యక్తుల యందు మనము స్ట్రైట్ అవే అరెస్ట్ చేయవచ్చు అని మనకు నిబంధన ఒకటి చెప్పబడుతుంది. లేదా ఒకవేళ సదరు నిందితుడిని అరెస్టు చేయకపోతే దర్యాప్తును సక్రమంగా కొనసాగించుటకు సాధ్యపడదు. ఈ యొక్క నిబంధనకు సంబంధించి మనము సబ్స్టాన్షియేట్ ఎట్లా చేస్తామంటే దాన్ని ఎట్లా నిరూపిస్తాము, దానికి సంబంధించిన తగిన కారణాలు ఏమిటి అంటే ఫస్ట్ మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే సపోజ్ ఒక దొంగను మనం గుర్తించినాం, వాడు దొంగతనం చేసినాడని. అందుట్లో మనము దర్యాప్తు సక్రమంగా కొనసాగాలంటే ఆ దొంగను అరెస్ట్ చేస్తేనే ప్రాపర్టీ రికవర్ చేయగలుగుతాము కదా, అరెస్ట్ చేయకుండా రికవరీ చేయలేము. దీనికి శిక్ష 7 సంవత్సరాల లోపలనే అంటే 3 ఏళ్ళు ఉంది. ఒకవేళ హౌస్ థెఫ్ట్ ఉంటే 7 ఏళ్ళు. కానీ ఇప్పుడు ఈ నిబంధన ప్రకారం మనము దర్యాప్తు సక్రమంగా కొనసాగవలెను అంటేనే అరెస్ట్ చేయాలా. ఇక్కడ మనం దర్యాప్తు సక్రమంగా కొనసాగాలంటే అరెస్ట్ చేయాలంటే దొంగను అరెస్ట్ చేస్తేనే చేయగలుగుతాం. కనుక ఇది సరి అయిన కేసు అనమాట. అంటే 7 సంవత్సరాల లోపల ఉన్నా సరే దర్యాప్తు సక్రమంగా కొనసాగించాలంటే అరెస్ట్ ఈజ్ మస్ట్. అట్లాగే మనకు చాలా సందర్భాలు వస్తాయి. నేరస్తునికి తప్పితే మిగతా అంటే ఒక 10 మంది అటాక్ చేసినారు, దాంట్లో ఒక్కరిద్దరికే మనకు పేర్లు తెలుసు, మిగతా వాళ్ళ పేర్లు తెలియవు ఎవరికి. అప్పుడు నేరస్తుని అరెస్ట్ చేస్తేనే మిగతా పేర్లు తెలుస్తాయి. లేదా ఒక నేరస్థలము ఎక్కడో ఉంది, అది కేవలం నేరస్తులకు తప్పితే ఎవరికి తెలియదు, వాడిని అరెస్ట్ చేస్తేనే వాడు నేరస్థలంను చూపెట్టగలుగుతాడు. తర్వాత వాళ్ళ కాన్స్పిరసీ ఉంది, దాంట్లో ఆ కాన్స్పిరసీలో కేవలం 7 ఏళ్ళు లోపల ఉంది కనుక అరెస్ట్ చేయకుండా ఉంటే సక్రమంగా జరగదు ఇన్వెస్టిగేషన్. అరెస్ట్ చేసినప్పుడే ఆ కాన్స్పిరసీని మనము బయటికి తీసుకురాగలుగుతాం. అట్లా ఎన్నో అపరాధాలు ఉన్నాయి. అప్పుడు అరెస్ట్ కంపల్సరీ కనుక అరెస్ట్ చేయవలను. అంటే అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే దర్యాప్తు సక్రమంగా కొనసాగుతుంది అన్నప్పుడు అరెస్ట్ చేయవచ్చును. సో ఇది 2వ నిబంధన.